పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూడండి, 16 అధ్యాయము 19వ వచనము. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రము ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్న అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఆకలి తీర్చుకొనెను. ఇక్కడ దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. దరిద్రుడేమో దేవదూతలు చేత కొనిపోబడ్డాడు, పరలోక రాజ్యంలో అబ్రహామురమున అనుకున్నాడు. ఇప్పుడు ధనవంతుడేమో తాను బహుగా సుఖపడి నార బట్టలు తొడుక్కుని ముష్టాంగ భోజనం చేసి దినదినము సుఖపడుచు నరకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నరకం అనేది చూస్తున్నాం. ఏ గ్రంథంలోనూ పాతాళం అనేది చూస్తాం, కానీ నరకం అనేది ఇక్కడ బహు విశేషంగా కనపడుతుంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడి వానికి అటాక్ట్గా మరణం వచ్చును. నీతి మార్గము, మంచి మార్గము అది యేసు మార్గము. యేసు మార్గములో మనకి గొప్ప శక్తి ఉంది. యేసయ్య నామంలో గొప్ప శక్తి ఉంది. యేసయ్య కృపలో గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే కొత్తగా జన్మించిన వారు దేవుని సన్నిధిని అనుభవిస్తారు, దేవుని ప్రేమను అనుభవిస్తారు. ఆత్మశుద్ధి కలిగేలాగా వాక్యము సేవించి అద్భుతంగా బలపడుతూ ఉంటారు, స్థిరపడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక అడుగుతో ముందుకు వెళ్తున్న మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు అంతరంగ పురుషుడితో బలపరుస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు వస్తుంది అటాక్ట్గా మరణము. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ప్రేమ పొందుకుని యేసు క్రీస్తులో నందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు. కానీ ధనవంతుడేమో నరకపు ద్వారాల్లో ఒక్క వేలు ముంచి నా నాలుక మీద వెయ్యి అంటున్నాడు. అంటే కాలతా ఉండడానికి కారణం ఏమిటి? విధేయత చూపకపోవటమే కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. ఆదాము చూస్తే అవిధేయత కలిగి జీవించాడు, వద్దు అన్నది చేశాడు. ఆనాకు నడుచుకుంటా వెళ్ళిపోయాడు దేవుడితో. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే విధేయత కలిగి జీవిస్తారని, దేవుణ్ణి తెలుసుకుంటారని. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మీరు భాగ్యవంతులవుతారు. దుష్టులు ఆలోచపు నడవక, పాపులు మార్గం నిలవక, అపహాస్యుల చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఆ ధన్యత పోగొట్టుకుని అవిధేయత కలిగి జీవిస్తే ధనవంతుల్లాగా మనం ఉండాలా? చెప్పండి. చూడండి, కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ని చూచి, తండ్రివైన అబ్రహాము, నా యందు కనికరపడి తన వేలు కొనతో నీళ్లు ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగే లాజరు కష్టం అనుభవించి జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. దేవుడు ప్రతి క్షణాన్ని ఎందుకు ఫిల్టర్ చేస్తాడంటే సమయాన్ని ఫిల్టర్ చేస్తాడు. నీ హృదయ అంతరంగాన్ని చూస్తాడు, నీ అప్రోల్తనాన్ని చూస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు చూడండి, జైలు అధికారి జైలర్ ఉన్నాడంటే తాను అప్రూవల్గా మారాడేమో నీ
రోజు పరీక్షిస్తాడు. ఒక పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ పొలం ఎలా ఉంది, మందు కొట్టాము, దానికి చేయవలసిన ట్రీట్మెంట్లు అన్నీ చేసాము, ఎలా ఉంది అని పరీక్షించుతారు. అలాగే దేవుడు కూడా పరీక్షించి నీలో మార్పు వచ్చిందా అని చూస్తాడు. కానీ యేసయ్య తండ్రి చెప్పిన మాటకి విధేయత కలిగి తన ప్రాణాన్ని సిలువలో మన కోసం దారిపోశాడు. ఎందుకు? ఈ నరకం అనేది మొత్తం కొట్టేయాలని, ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ విధేయత చూపించాలని, ప్రతి ఒక్కరూ ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని. కానీ ఒక రోజు వస్తుంది, ప్రతి మోకాలు యేసు నామములో వంగుతుంది. ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తావని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు, ఏంటి ఎంత వేడి పుట్టించని ఇతనికి, ఇతను వస్తున్నాడా, నా దగ్గరకు రాగలడా, నన్ను ప్రేమిస్తున్నాడా, నా మహిమను చూస్తాడా, నా మహిమను పంచుతాడా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది నీతిగా ఎంచబడ్డది. ఇప్పుడు లాజారు అబ్రహాం రొమ్మును ఆనుకుని ఉన్నాడు. లాజారు ఏమో అబ్రహాం రొమ్మును ఆనుకుని మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి మనల్ని కృపతో నింపాలని ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లాజర్ని కాపాడినట్టు మమ్మల్ని కాపాడేవయ్యా, స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. మాకు నెమ్మది ఇచ్చేవయ్యా, నీ నామ మహిమ ఘనత కొరకు నాయన కృపనిచ్చేవయ్యా, ప్రేమనిచ్చేవయ్యా, దయనిచ్చేవయ్యా. స్తోత్రాలయ్యా 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 స్తోత్రాలయ్యా. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్న తండ్రి. ఆమేన్.